నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్ స్వామి గోవిందదేవ్ గిరిజీ గారి శిష్యురాలు అయినటువంటి డాక్టర్ శిల్పా దీది గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అక్క నమస్కారం. నమస్కారం అక్క, మామూలుగా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే మనం ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా. సో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఏ విధంగా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి? అంటే ఏమైనా నియమాలు ఉంటాయా పాటించడానికి, లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండటానికి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ లక్ష్మి అంటే ఏంటిది మీరు చెప్పండి. లక్ష్మి అంటే డబ్బు, సంతోషం, అంతే కదా? ఎస్. తప్పుగా అనుకుంటారండి. అంటే ఇట్స్ స్మాల్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే లక్ష్మి అనేసరికి ఓన్లీ డబ్బు కాదు. ఓకే. ఇప్పుడు అష్టలక్ష్మిల పేర్లు చెప్పండి. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, సంతోషలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇవన్నీ కూడా లక్ష్మినే కదా. సో కుటుంబం అనేసరికి ఎలాగా అండి పరిపూర్ణమవుతుంది? పిల్లలు ఉండాలి, అవును, సంతానం కూడా ఉండాలి. సో మంచి సంతానం ఉంది అంటే కూడా లక్ష్మి ఇంట్లో ఉన్నట్టు. ఓకే. సో ఇంట్లో పిల్లలు ఉండాలి కంపల్సరీ. సో మంచి సంతానం కలగడానికి కూడా లక్ష్మీ అమ్మవారి పూజ. ఓకే. ఏదన్నా జీవితంలో కష్టాలు వస్తాయి, ఎవరికి వస్తాయి? అందరికీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మానసికంగా, ఆర్థికంగా, బయటన్నా వస్తాయి, ఫ్యామిలీలో ఉన్న వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? ధైర్యం, లక్ష్మి టు ఫేస్ ఇట్. ఇప్పుడు ఏంటిది అంటే ఆ ధైర్యం లేకపోవడం వల్లే మనిషి పేషెన్స్ ఆర్ కరేజ్ రెండు అర్థాలు తీసుకోవచ్చు ధైర్యానికి. ఆ రెండు లేకపోవడం వల్ల ఏమవుతుంది? సూసైడ్ అనేవి అటెంప్ట్ ఎందుకు చేస్తున్నారండి? బికాస్ ఆ ఫియర్ని ఫేస్ చేయలేకపోతున్నాము. అమ్మో ఇలా జరిగిపోతుందేమో, అమ్మో ఇలా అంటే ఆ నెగిటివ్ గురించి ఆలోచించి ధైర్యం లేక, పేషెన్స్ లేక చనిపోతున్నారు మనిషి. ఇంకో మాట చెప్తానండి, ఇప్పుడు జరుగుతున్న చాలా థింగ్స్లో ధైర్యం అనేసరికి ఇక్కడ నేను పేషెన్స్ అంటానండి. ధైర్య లక్ష్మి అన్నదానికి ఒక కారణము పేషెన్స్ లేకపోవడము. నేను రీసెంట్గానే దేవి భాగవతం చేసి వచ్చానండి. అంటే మన శాస్త్రాల్లో కూడా ఉంటాయి. ధైర్యం లేకుంటే ఏమవుతుంది అంటే లక్ష్మి మీ ఇంట్లో రాదు. ఇప్పుడు ప్రస్తుతంగా జరుగుతున్న థింగ్ ఏంటిది అంటే చాలా మందికి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జాబ్స్ అన్నవి లేవండి. సడన్గా జాబ్స్లో నుంచి తీసేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు జాబ్స్ లేవు, ప్రాబ్లం ఉంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది ఫ్యామిలీతో పాటు అందరూ చనిపోతున్నారు. ఈ జాబ్స్ కొత్తవి దొరకడం లేదు, లేదంటే ముందు ప్యాకేజ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు తక్కువ ప్యాకేజ్ దొరుకుతుంది, నేను చెయ్యను, వాట్ ఎవర్ థింగ్. సో ధైర్యం అనేది లేకపోయేసరికి ఏమవుతుంది? ఆర్థికంగా అంటే డబ్బు రాదు, నెక్స్ట్ రాదు, చనిపోతున్నారు జనాలు. ఎందుకు? ధైర్యం లేదు. కాబట్టి ధైర్యం ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కరేజ్ ఉండాలి. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి అంటే అమ్మవారి పూజ. ఇప్పుడు చైత్ర నవరాత్రి వస్తుంది కదండి. ఎప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన అంటే అష్టలక్ష్మి ఆరాధన, లేదంటే కమలం పూలో కూర్చున్న విష్ణు యొక్క పత్ని అన్నదే కాదు. లక్ష్మి అంటే అమ్మవారు. జగదంబ, మాహేశ్వరి, దుర్గా, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. అందుకోసం చూడండి, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, వస్త్రం కూడా ఇంట్లో మనకు కావాలి అంటే వీరలక్ష్మి, ఇవన్నీ గజలక్ష్మి. గజము అంటే కూడా సంపత్తి, వెల్త్ అనేది స్థిరంగా ఉండడం. గజం ఎలా మెల్లగా అలా ఊగుతూ వెళ్తుంది కదండి, టకటక వెళ్ళిపోదు. అందుకోసం గజలక్ష్మి ఎందుకంటారంటే స్థిరంగా ఉండే లక్ష్మి, ఉన్నతంగా అంటే చాలా ఎక్కువగా ఉండే లక్ష్మిని గజలక్ష్మి అంటాం అనమాట మనము. సో ఈ అన్ని లక్ష్మి ఉండాలంటే ఏం చేయాలి? దైవ ఆరాధన చేయాలండి. లైఫ్లో ఇవన్నీ ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము. ఒక్కొక్కసారి చాలా డబ్బు ఉంది కానీ ఇప్పటి తరం మూర్ఖ తరం అని మా గురుగారు అంటారు. నా పదం కాదండి, మా గురుగారు అంటారు. ఎందుకు అంటే మనం లక్ష్మి గురించి ఆలోచిస్తాం, బంగ్లా ఉంది ఆలోచిస్తాం, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం, సోఫా సెట్ ఉంది, టీవీ సెట్ ఉంది, డైనింగ్ సెట్ ఉందని ఆలోచిస్తున్నాం. కానీ మన మైండ్ ఎప్పుడు అప్సెట్ ఉంది, దాని గురించి ఆలోచించడం లేదు. అంతే కదా? మన మైండ్ హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అంటే వి నీడ్ ఎ ఫ్యామిలీ, వి నీడ్ కరేజ్, వి నీడ్ పేషెన్స్. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండాలి. జస్ట్ ఒక బంగ్లాలో నేను ఒక్కడనే ఉండాలి అంటే సరిపోదు. ఇంట్లో సంతానం ఉండాలి, ధనం ధాన్యం కూడా బహుళంగా ఉండాలి. చాలామంది ఇప్పుడు బయటికి వెళ్ళి తింటూ ఉంటారండి. ఏ ఇంట్లో అయితే అన్నపూర్ణ అమ్మవారు ఉండదో ఆ ఇంట్లో ధనం పుష్కలంగా ఉండదు. అన్నపూర్ణ అంటే ఏంటిదండి? అంటే ఒక తరం ఉండేదన్నమాట పాతకాలం. లేదంటే మా చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం. మా ఇంటికి కూడా ఎవరైనా వచ్చినా కూడా మా అమ్మ తినిపెట్టకుండా పంపించేవారు కాదు. వచ్చారు అంటే ఖచ్చితంగా పాలు, టిఫిన్ ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. చాలామంది ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఎందుకు వాళ్ళకి తినిపించాలి? ఒక ప్లేట్ బయట 400 రూపీస్ లిటరల్లీ కౌంట్ చేస్తారండి ఇట్లాగా. వేరేస్ అన్నపూర్ణ అది అన్నలక్ష్మి, ధాన్యలక్ష్మి. అది ఇంట్లో మీరు ఎంతమందికి పెడతారో అంతమందికి మీకు పుష్కలంగా ఉంటుంది. మీరు చూడండి, నా అనుభవంతో నేను చెప్తున్నానండి. మీరు దేవుడికి, బయట దేవాలయాలకి, పేదవాళ్లకు, బ్రాహ్మణులకు ఎంత ఇస్తారో అంత మీకు పెరుగుతుంది, అన్ని రేట్లు పెరుగుతుందండి. ఒక్కరికి భోజనం పెట్టండి, మీరు ఎప్పుడు కూడా ఆకలితో ఉండరు. మీరు బయట వస్త్రాలు ఇవ్వండి, మీకు ఎప్పుడు కూడా అసలు వస్త్రాలు లేకుండా దెర్ విల్ బి నో సిచ్యువేషన్.
ఓకే. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే సంపాదన అన్నది లక్ష్మి అనుకుంటున్నారు. సంపాదన లక్ష్మి కాదు, ధనం స్పెండింగ్ కూడా లక్ష్మినే. రైట్ వేలో స్పెండ్ చేయడం, దానం చేయనిది లక్ష్మి అనేది స్థిరపడదు. సంపాదన ఎలా సంపాదిస్తున్నాం. ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళు మీరు దగ్గర చూడండి, బాగా డబ్బు ఉంటే ఇంట్లో పిల్లలు ఖచ్చితంగా డ్రగ్ అడిక్ట్, తప్పుడు మార్గంలో వెళ్ళడము, భర్తలకు గొడవలము, ప్రాపర్టీ వల్ల ఇంట్లో గొడవలు, కలహాలు వస్తాయి. దట్ ఈస్ ద రీజన్ లక్ష్మి అనేసరికి 2 లక్ష్మీలండి, అలక్ష్మి, శ్రీలక్ష్మి. స్త్రీలక్ష్మి ఎక్కడైతే ఉంటుందో విష్ణుమూర్తి యొక్క భార్య, తను ఎప్పుడు కూడా ఇంట్లో సంతోషాన్ని తీసుకొస్తుంది. దరిద్రుడి యొక్క భార్య అలక్ష్మి అంటారు, తన దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది. అందుకోసం డబ్బు అనేసరికి లక్ష్మి కాదు, మంచి లక్ష్మి రావాలి. నాకొచ్చిన డబ్బు, నాకొచ్చిన వస్త్రము, నాకొచ్చిన సంపత్తి, నాకొచ్చిన సంతానము, నా ఇల్లు, ఈ పరివారం కూడా సమాజ సేవ కోసం నేను ఉండాలి అని అనుకోవాలి మనము. అలాగా మహాభారతంలో కూడా వస్తుందండి. లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే క్లెన్లీనెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. చాలామంది పాయింట్ మిస్ అవుతారు. ఎన్ని షేర్స్ మనము స్పెండ్ చేస్తే మనం ఎంత డబ్బు వస్తుందని ఆలోచిస్తున్నాము, ఎన్ని థౌజండ్స్ నుంచి ఎన్ని క్రోర్స్ ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాం. కానీ ఆ లక్ష్మి స్థిరంగా ఉండాలి, ఎప్పుడు మనతో ఉండాలి అంటే ఏం చేయాలి, దాన్ని స్థిరత్వం అంటారు. దానికి ఏకైక ఉపాయము ఈజ్ జనసేవ, భగవత్ సేవ. భగవత్ సేవ, బ్రాహ్మణుల సేవ, జనసేవ, సాధారణ జనసేవ. ఇది మీరు ఎంత చేస్తారో మీకు అంత పుష్కలంగా ఉంటుంది. ఇంట్లో పనమ్మాయి అండి, పనమ్మాయికి మనం 3000 మాట్లాడుకున్నాం. 3000 మాట్లాడి 3000 ఇచ్చేసేయండి. సహజంగా ఒకసారి కూర్చో అమ్మ, టిఫిన్ చేసి వెళ్ళు, నీకు టిఫిన్ కూడా పెట్టాలా అని అడిగేవారు కాదు పూర్వం. ఇంట్లో ప్రతి వాళ్ళు వచ్చే వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు కంపల్సరీ. మీరు చేసి చూడండి, నేను అనుభవంతో చెప్తున్నాను, సశాస్త్రీయంగా చెప్తున్నాను. మీరు ఏదైతే ధన సంపద మన ఇంట్లో పెరగాలి అనుకుంటున్నారో దాన్ని దానం చేయండి. ఓకే. అంటే మరీ డెప్ట్స్ చేసి దానం చేసే అవసరం లేదు, అప్పు తీసుకుని దానం చేయకండి. 100 రూపీస్ వస్తే దాంట్లో ఒక 10 రూపీస్ ఉన్న దాంట్లో ఎవరైనా ఇంటికి వస్తే ఖచ్చితంగా కాఫీ, టీ, ఏదో ఒక టిఫిన్ ఇచ్చి పంపించండి. దేవాలయాలకు వెళ్ళండి, బ్రాహ్మణుడితో పూజ చేయించాక ఎవరైనా దక్షిణ ఇస్తారు. బ్రాహ్మణుడు ముందుకు రాగానే బ్రాహ్మణుడిలోనే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఉంటారు, వాళ్ళ పాదాల్లో ఉంటారు లక్ష్మీ అమ్మవారు. వాళ్ళకి నమస్కరించండి. పూజ చేశాక ఎవరైనా ఇస్తారండి, దట్ ఈస్ లేబర్ ఛార్జ్ అంటారు దాన్ని. బ్రాహ్మణుడు కనిపించగానే ఒక దక్షిణ ఇవ్వడము. దేవాలయాలకు వెళ్ళాము మనము, 10 రూపీస్ అన్నారు కదండి, ఎందుకు 20 రూపీస్ అలా కాదు. ఒక దేవాలయం నడుస్తుంది అంటే దాని వెనక ఎంతో అర్థం కావాలి. మీరు ఇంట్లో పిలవలేరు, అక్కడ మీ ఒక 500 మీరు ఒక 1000 రూపాయలు ఇస్తుంటే అక్కడ నిత్య అన్నదానం, భగవత్ సేవ, భగవత్ కైంకర్యం ఇవన్నీ జరుగుతుంటాయి. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, పూలు వాళ్ళు ఉంటారు. మీ డబ్బు ఎన్నో చోట్లకు దానం వెళ్తుంది, ఇంట్లో మీరు చేయలేరు. కాబట్టి గో అండ్ గివ్ ఇన్ టెంపుల్స్. మన పుట్టినరోజు ఉంది, యానివర్సరీ ఉంది, లేదంటే సహజంగా వెళ్ళండి, స్వామివారి దగ్గరికి వెళ్ళేదే ఇవ్వండి. ఆయన కోట్లు అడుగుతున్నామండి మనం, ఆయనకు మనకు 500 ఇవ్వాలంటే ఆలోచిస్తున్నాము. సో ధనం స్థిరంగా ఉండాలి అంటే 2-3 థింగ్స్ చెప్తారండి. ఫస్ట్ థింగ్ ఇస్ క్లెన్లీనెస్, శారీరక శౌచము, మానసిక శౌచము. ఎక్కడున్నా కూడా నేను సంపాదించి వేరే వాళ్ళ మోసం చేయాలి అనుకుంటారు, అక్కడ అలక్ష్మి ఉంటుంది, స్త్రీలక్ష్మి ఉండదు. అందుకోసం కలహాలు ఉంటాయి. సెకండ్ థింగ్ ఇస్ దైవ కైంకర్యము, లక్ష్మీ అమ్మవారు అంటారన్నమాట. ఎక్కడైతే నారాయణుడి సేవ చేస్తారో, ఎక్కడైతే నీ యొక్క ఆరాధన పళ్ళతో పూలతో చక్కగా ఉపాసన చేస్తారో అక్కడ నేను ఉంటారు అంటారు. నారాయణ అంటే ఏంటంటే సత్స్వరూపం, సత్యవ్రతం, త్రిసత్యం, సత్యస్య యోనిం నిహితంచ సత్య, సాక్షాత్తు భగవంతుని యొక్క. సో సత్యాన్ని ఆచరించేవాడు, సత్యాన్ని పూజించే వారి దగ్గర నేను నిత్యంగా ఉంటాను అంటుంది. కొన్ని రోజులు అలా కనిపించవచ్చు, అదేంటిదండి మేము మంచి మార్గంలో ఉన్నా మాకు డబ్బు రావట్లేదు అని కనిపిస్తుంది, పరీక్ష పెడతాడు దేవుడు. కానీ అలాంటి వాళ్ళ దగ్గర, నారాయణ సేవ చేసే వాళ్ళ దగ్గర, సత్యం సేవ చేసే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా లక్ష్మి స్థిరంగా ఉంటుందండి. కాబట్టి మానసిక శౌచము, బాహ్య శౌచము, దానము, బ్రాహ్మణ సేవ, దైవ సేవ, సాధారణ జనాల సేవ. మన చుట్టూ ఎక్కడన్నా అవసరం ఉంది అంటే అక్కడ దానం చేయండి. పుస్తకాలు కానివ్వండి, వాళ్ళ పేదవాళ్ళకి బట్టలు కానివ్వండి, ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే అక్కడ దానం కానివ్వండి. అండ్ చాలామంది మానవ సేవ, మాధవ సేవ అనేసి ఓన్లీ పేదవాళ్ళ సేవ చేస్తారు. అక్కడ ఒక దోషం ఉంటుందండి. ఏంటిదంటే ఈ పనమ్మాయి కదా 10 ఇవ్వాలా 20 ఇవ్వాలా, ఎందుకు 10, లాస్ట్ టైం నేను 10 ఇచ్చాను కదా ఇప్పుడు నేను 5 రూపీస్ ఇస్తాను, ఇట్లా ఆలోచిస్తాను. అహంకారం, నేను ఇస్తున్నాను అని అహంకారం పెరుగుతుంది. అదే మనం దేవుడికి, బ్రాహ్మణుడికి ఇస్తున్నాం అనుకోండి, అక్కడ మనం నమస్కారం చేసిస్తాము. నమస్కారం చేసేసరికి అహంకారం తగ్గుతుంది. సో బ్రాహ్మణులకు, గురుదేవులకు, విప్రులకు ఇలాగ మనం దానం చేసి నమస్కారం చేసి ఎక్కడైతే ఇస్తామో అక్కడ అహంకారం తగ్గుతుంది. కాబట్టి ఓన్లీ పేదవాళ్ళకి కాదు, ఇలాంటి ప్లేసెస్లో కూడా మనం దానం చేయాలి. సో ఎంత దానం చేస్తామో అంత మన ధనం స్థిరంగా ఉంటుందండి. మనం ఎంత ఇస్తే మనకు అంత వస్తుంది అనేది నిజంగా అనుభవంతో చెప్తున్నానండి నేను. ఓకే.
సో నిజంగా లక్ష్మీ స్థిరత్వం అంటే ఎంతసేపు మన ఇంట్లో డబ్బు కట్టలు నిలవలేదనే ఆలోచనే కానీ, సో మనం చేయాల్సినవి ఏంటి, ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలు నిజంగా అంటే తెలుసు అందరికీ, కాకపోతే ఇది ఇలాగే చేయాలి అనే అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. సో నిజంగా లక్ష్మీదేవి ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు చాలా క్లియర్గా వివరించారక్క. ధన్యవాదాలు. ధన్యవాదాలు.